రటిక కొత్తగూడెం బాబు క్యాంప్ ఏరియాలో ఉదయాన్నే ఇంటి ముందు వాకిలి ఊడుస్తున్న ఓ మహిళ మెడలోని 2 తులాల బంగారు చైన్లను ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి అపహరించాడు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో వాకిలి ఊడుస్తుండగా వెనక నుంచి వచ్చిన ఓ వ్యక్తి తన మూతిని గట్టిగా అదిమిపట్టాడని, ఇంకో చేత్తో మెడలోని చైన్ ని లాక్కొని వెళ్లిపోయాడని బాధిత మహిళ చెబుతోంది. తాను ఎంత పెనుగులాడినా ఫలితం లేకుండా పోయిందని చెబుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పద్మాండి ఇలా ఊడుస్తున్నా ఉంది. వెనక నుండి వచ్చేసి నోరు మూసేసింది గట్టిగా ఒక చేయితో నా చైన్ లాగుతున్నాడు. చాలాసార్లు ట్రై చేసినా ఒక లాగేసిండు, తెగిపోయింది, ఊరికి మెరిగిపోయింది. ఉదయం ఎన్ని ఉంటే అప్పుడు 4 గంటల 30 నిమిషాలు. బయట ఎవరు లేరు అప్పట? ఎవరు లేరండి. 4:30 వెనక నుంచి వచ్చిందా? కేసు పెట్టారమ్మా స్టేషన్? పొద్దున్న వచ్చానన్నా 3 చూస్తుంటే సడన్ గా ఒక అతను వెనక నుంచి వచ్చేసి బ్లాక్ మాస్క్ పెట్టుకున్నాడు. తను వచ్చేసి సడన్ గా మమ్మీ ముఖం మూసేసి వెనక నుంచి చైన్ లాగేసి పారిపోయాడు. సార్ పక్క గల్లీలో సీసీ క్యామ్ ఉంది. అన్నోళ్ళ ఇంట్లో చూస్తే మ్యాస్ట్రో బండి అది